వాటికి సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఫైర్ అయ్యారు. పెట్రోల్ డీజిల్ భారం రైతులు ప్రజలపై నెట్టేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలపై పెనుభారాలు మోపుతున్న ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో రైతులకు ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నామని అంటున్న పైడాకుల అశోక్తో వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ సంపత్ ఫేస్ టు ఫేస్. ఈ మధ్యకాలం తెలంగాణలో పర్యటించినటువంటి నరేంద్ర మోడీ భారతదేశంలో ప్రజలు ఎవరు కూడా ఎక్కువ ఇంధనం వాడకూడదు, పొల్యూషన్ లేని బండ్లను ఎలక్ట్రానిక్ బండ్లు వాడాలి, ఇంధనాలకు వ్యసనాలకు పోవద్దు, బంగారం కొనుగోలు చేయొద్దని చెప్పి 10 రోజులు గడవక ముందే తెలంగాణలో ₹3.40 పెట్రోల్ రేట్లు, ₹3.20 డీజిల్ రేట్లు పెంచడం జరిగింది. ఇది పెంచడం వలన పూర్తిగా సన్నకారు చిన్నకారు రైతులపై భారం పడే అవకాశం ఉంది. అసలు ఈ భారతదేశాన్ని ఎటువైపు తీసుకుపోతున్నాడు నరేంద్ర మోడీ? గత 15 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ 10 రోజులు ఈ యొక్క 10 వాగ్దానాలు చేసినటువంటి సంఘటన మరవక ముందే పెట్రోల్ రేట్లు పెంచడం జరిగింది. దీనిపై ఏం మాట్లాడబోతున్నారు? అసలు ఈ యొక్క దేశ ప్రజల చిన్న సన్నకారు ప్రజలపై మీదనే భారం పడబోతుంది. నిన్నగాక మొన్న చేసినటువంటి నరేంద్ర మోడీ వాక్యాలకు ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం పట్ల ఎలా మీరు దీన్ని స్పందించగలరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మాటలు వింటుంటే దేశంలో ఒక ఆందోళనకరమైన పరిస్థితులను నెలకొల్పాలని చూస్తున్నారు. ఆయనే ప్రయాణాలు చేయొద్దనడము, లేదంటే అందరూ బంగారం కొనవద్దు అని కొన్ని వింత వింత స్టేట్మెంట్లు ఇవ్వడము. ఇన్ని రోజులు 5 రాష్ట్రాల ఎలక్షన్ అయిపోయే వరకు ఎటువంటి ఇది చేయలేదు. ఎలక్షన్ అయిపోగానే వాళ్ళ బీజేపీ ఒక బుద్ధిని మళ్ళీ బయటపెట్టిండ్రు. ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచిండ్రు. దీనివల్ల సామాన్యుడి నడ్డి విరిచినట్టు అవుతుంది. రైతులు ఇప్పుడు సామాన్యులకే ఇబ్బంది అవుతున్నది, పెద్దవాళ్ళకి ఏం కాదు. నరేంద్ర మోడీ గారు ఇచ్చే ప్రకటనల వల్ల దేశంలో ఉన్న ప్రజలు అభద్రతా భావానికి లోనై ఒక ఆందోళన చెందే పరిస్థితికి లోనవుతున్నారు. కాబట్టి ఒక దేశ ప్రధాని ఒక భరోసానిచ్చి మేమున్నాం అని చెప్పాల్సింది పోయి మీరు ఇది చేయొద్దు, అది చేయొద్దు, అటు పోవద్దు, ఇది కొనొద్దు, దేశం పరిస్థితి బాగాలేదు అని ప్రజలని ఒక తప్పుదారి పట్టించే పరిస్థితులలో ఉన్నారు. అందుకే మేము చెప్తున్నాం, బీజేపీ రానున్నది రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ సమర్థుడైన నాయకుడు కావాలి దేశానికి. అది మా రాహుల్ గాంధీ గారితో అవుతుంది. రేపు భవిష్యత్తులో వీరు ఈరోజు రాష్ట్రాలలో గెలుస్తున్నారు కొన్నిట్లలో, అంటే వారు చేసే జిమ్మిక్కుల వల్ల మాత్రమే ఓట్లు తీసేయడము, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంటుందో అక్కడ ఆ ఓటర్లను మొత్తం తొలగించడము, ఇటువంటి కుటిల యత్నాలు చేసి వాళ్ళు గవర్నమెంట్లోకి వస్తున్నారు. కానీ రేపు దేశ ప్రజలు ఇవ్వబోయే తీర్పు అద్భుతంగా ఉంటుంది. అప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ దేశాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపిస్తారనేది మేము తెలియజేస్తున్నాం. అంటే ఇప్పటికే గత 15 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. అంటే మళ్ళీ నేను 5 ఏళ్లలో పరిపాలన నేనే చేయబోతున్నానని చెప్పని ఆయన అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వేరు, ఇప్పుడు 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలు వేరు. అంటే ఈ భారతదేశాన్ని ఎటువైపు తీసుకుపోతున్నాడు? ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు చేయకముందే ₹3.50 పెట్రోల్ పెంచిండు. దీనిపై ఆ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పబోతున్నారు? ఇది బీజేపీ ప్రభుత్వ తీరు అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే వారు ఎలక్షన్ అన్ని రోజులేమో ఎలక్షన్లో గెలవాలని ఇది చేసిండ్రు. ఎలక్షన్ అయిపోయాక ఇక ప్రజలపైన పనుల భారాన్ని మోపిండ్రు. కాబట్టి దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఇది భారం పడుతుంది. ఈరోజు అది కేవలం చూడడానికి పెట్రోల్ మీద ఈ రేటే అనుకుంటాం. కానీ దీన్ని ఆధారపడి ఉన్న పరిశ్రమలు, వ్యక్తులు, సామాన్యులు వీళ్ళందరూ బాధపడాల్సి వస్తుంది. ఇది బీజేపీకి మొదటి నుంచి అలవాటే. వారు చేసేది ఏం లేదు, ఒక దేశాన్ని ఒక ఆందోళనకర పరిస్థితులలో తీసుకుపోయి ఒక కులతత్వం, మతతత్వ పార్టీగా వాళ్ళు అవతరించి దేశంలో ఒక చిన్నాభిన్నమైన పరిస్థితులను నెలకొల్పుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ సుస్థిరమైన భారతదేశాన్ని మాత్రమే కోరుకుంటుంది. దేశం ఎప్పుడు అందరం ఒకటే, మనుషులం ఒకటే అనే నినాదం, అందరం మనమంతా భారతీయులం, మనమంతా ఒక్కటే అనేది అన్ని మతాలు కులాలు కాకుండా ఫస్ట్ మొదట మనం మనుషులం, భారతీయులం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వీరు రకరకాలుగా చిచ్చులు పెడుతూ విభజించి పాలించేది బీజేపీ తత్వం. కాబట్టి రేపు ఇప్పుడు గతంలో అబద్ధపు హామీలనిచ్చి గద్దెనెక్కిండ్రు, కానీ ఇక దేశ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పటితోటి ఇదే చివరి ఎన్నికలు. వాళ్ళకు ఏ ఎలక్షన్ వచ్చినా కానీ
కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడానికి భారత పౌరులు భారత ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు వారికి ఇది పతనం అంటారా? ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిళ్ళు, రేపు రానున్న ముడి సరుకులు అంటే నిత్యావసరం సరుకులు పప్పులు ఉప్పులు కావచ్చు, సోప్స్ కావచ్చు, ఇట్లాంటివి ఇతర సరుకుల రేట్లు పెంచడం వల్ల సామాన్యమైన ప్రజలకు అటు చూసుకున్నట్లయితే ఆటో కార్మికులు కూడా కనీసం వారికి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వాళ్ళ జీవన ఉపాధి వెళ్ళలేని పరిస్థితుల్లో పూర్తిగా ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు. రేపు రానున్న రోజుల్లో వంట గ్యాసులు అటు నిత్యావసర సరుకులు పెంచడం పట్ల రైతులకు భారం పడుతుంది. వీరికి మీరు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు ప్రజలకు? ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల మీద కూడా భారం పెరుగుతుంది. ఎందుకంటే వాహనాలకు ఇంధనం కావాలి, ట్రావెలింగ్కు ఖర్చు అవుతుంది. కాబట్టి రేపు వీటి మీద కూడా పెంచుతారు వాళ్ళు. మేము ఒకటే తెలియజేస్తున్నాం. అందుకే భారతదేశం అభివృద్ధి పథంలో నడవాలంటే సుస్థిరమైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అది మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారితోటే సాధ్యమవుతుందని మేము మరొకసారి తెలియజేస్తున్నాం. ఓకే రైట్. మనం చెప్పుకున్నట్లయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఎన్నో మాయా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సామాన్యుల నడ్డి విరిచేలా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ముందుకొచ్చింది. రేపు రానున్న రోజుల్లో ముడి సరుకులు నిత్యావసరం సరుకులు కూడా పెంచే అవకాశం ఉంది. ప్రజలు ఇది గమనించగలరు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం వారి యొక్క బుద్ధి పొడగొట్టుకోలేదు. 15 ఏళ్ళ పాలన తర్వాత మళ్ళీ ప్రజలపై భారం ఇవ్వడం కోసమే మెల్లమెల్లగా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు, రేపు నిత్యావసరం సరుకులు, రేపు ముడి సరుకులు కూడా పెంచే అవకాశం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలంతా గమనించి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పని మన మధ్యలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ అయితే తెలియపరిచారు. కెమెరామెన్ మధుకర్తో సంపత్, వైకే న్యూస్, వరంగల్.